హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని సుజాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కాలనీలో ఉన్న కొంతమంది ఆంటీలైతే అడుగుతూ ఉంటారనమాట అవనిని. నీకు పెళ్ళయిందా? మెడలో తాలిబొట్టుంది, బట్ నీ భర్త కనిపించట్లేదు. ఏం చేస్తున్నాడని అడుగుతున్నా నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. అసలు మీరు మంచి వాళ్ళైనా కాదా అని చెప్పి వాళ్ళు డౌట్ పడుతుంటే అవనికి చాలా కోపం వస్తుంది. మీ అన్ని ప్రశ్నలకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని అలా ఇంకా ఆ ఇద్దరిని తీసుకువెళ్తుందనమాట శ్రీకర్ వాళ్ళ ఇంటి ముందుకి. అందరూ బయటికి రండి అని అవని పిలిచేసరికి వేదవతి ఫ్యామిలీ అంతా బయటికి వస్తుంది. శ్రీకర్ని చూపిస్తూ అవని, ఇదిగో నా మెడలో తాళి కట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు కదా, ఈయనే నా భర్త శ్రీకర్ అని అంటుంది అవని. మరి వీళ్ళందరూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఉంచుకొని నువ్వు ఈ ఇంట్లో ఉండకుండా ఆ ఇంట్లో ఎందుకుంటున్నావమ్మా అని అడుగుతారు ఇంకా కాలనీలో వాళ్ళైతే. సుజాత, ఏవో చిన్న చిన్న గొడవలు సమస్యలు ఉన్నాయి, అయినా మాకు చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా ఏంటి? మా చెల్లెలు చూపించింది కదా, తన భర్తని చూపించింది కదా, ఇంకా ఏదైనా ప్రశ్నలు అడగాలా? చెప్పండి అని అంటుంది సుజాత. లేదులేమ్మా, ఇంకే ప్రశ్నలు అడగమని చెప్పి ఇంకా వాళ్ళైతే కాలనీలో వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏయ్, ఏంటిది అని అడుగుతుంది వేదవతి. వాళ్ళు నా భర్త ఎక్కడుంటారని అడిగారు, చూపించాను, ఇందులో తప్పేముంది అని అంటుంది అవని. ఆ వంకతోనే రోజు ఈ ఇంటికి వచ్చి పోవాలనుకుంటున్నావా అని అంటుంది నిహారిక. అలాంటి నికృష్టపు బుద్ధి నీకుంటుందేమో కానీ మాకుండదు. ఒకటి చెప్తున్నాను, ఇంకెప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకలా సుజాత చెప్తుంది. వెంటనే వేదవతి వాళ్ళ ఇంటి నుండి అవని సుజాత ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అవని గుడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఆ వీడియోనైతే తన ల్యాప్టాప్లోకి ఇన్సర్ట్ చేసుకొని ఎలా అయినా ఒక క్లూ అయినా దొరుకుతుందా దొరకకుండా పోతుందా అని చెక్ చేస్తూ ఉంటుందన్నమాట అవని. అప్పుడే కరెక్ట్గా ఇంకలా అవని అక్షయ వేసుకున్న చెప్పులని గమనిస్తుంది. ఏవైతే అక్షయ వేసుకున్న శాండిల్స్ ఉంటాయో వీటి ఆధారంగా ఖచ్చితంగా మనం కనిపెట్టచ్చు అని అవని చెక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సుజాత వస్తుంది. అవని, ఏం చూస్తున్నావు అని అడుగుతారు. అక్క, ఇదిగో గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ చూసావా? కరెక్ట్గా మనకి ఫేస్ కనబడే టైంకే గ్లిచ్ వస్తుంది. అసలు ఏమైందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారక్క అని అంటుంది అవని. ఇంకా వెంటనే సుజాత, ఈ చెప్పులని చూస్తే అచ్చం అర్చన చెప్పుల్లా ఉన్నాయే, ఇలాంటివే అర్చన కూడా వేసుకుంటుంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అవని షాక్ అయిపోతుంది. అవని చెప్పులు, అక్షయ చెప్పులు, అర్చన చెప్పులు ఒకేలా ఉన్నాయా? అయితే ఇప్పుడే వెళ్ళి అర్చనని కలవాలి అని చెప్పి ఇంకలా అర్చనని కలవడానికి వెళ్తారు అవని. అప్పుడే అర్చన బయటకు వస్తుంది. అవని గారు, మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఒకసారి నీ శాండిల్స్ని తీసుకురా అని అంటారు. ఎందుకండి అని అడుగుతుంది. గుడిలో నాకు అక్షయ్ కనబడిందని చెప్పాను కదా సీసీటీవీలో, అందులో తను వేసుకున్న చెప్పులు నీవి ఒకేలా ఉన్నాయి, అందుకే ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం అని అంటుంది. ఇంకా వెంటనే అలా తీసుకువచ్చి చూపిస్తుందన్నమాట అర్చన. ఒకేలా ఉన్నాయి కానీ అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మ, నేను నీ అక్షయనని చెప్పాలనుంది కానీ చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే ఎప్పటికీ వేదవతి నాన్నమ్మ కుటుంబం నీకు దూరంగానే ఉంటుంది. మీ ఇద్దరిని ఒక్కటి చేయాలి కానీ నేను దూరం చేయను అని ఇంకా మనసులో అనుకుంటానమాట అర్చన. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అని అవని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శ్రీకర్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏంటమ్మా అర్చన, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, అదిగో అవని గారు నా చెప్పులని చూపించమంటే చూపిస్తున్నాను అని అంటుంది. అలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువ చనువుగా ఉండద్దమ్మా, ఎందుకంటే వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అని అంటాడు శ్రీకర్. ఇంకా వెంటనే అవని వెనక్కి వచ్చి, ఎవరిని మధ్యలో వదిలించుకున్నారో అర్థం చేసుకొని మాట్లాడు బావా, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడద్దు అని చెప్తుంది అవని. ఏంటి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి?
ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. నేను నా కూతురు కోసం వచ్చాను. నా కూతురు ఎక్కడున్నా తెలుసుకోవాలని వచ్చాను. నీకు కన్నప్రేమ లేకపోవచ్చు, నాపై అనుమానం పడొచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడి తీరుతావని చెప్పి ఇంకలా తనైతే వెళ్ళిపోతుంది అవని. ఇంకలా శ్రీకర్ చూస్తూ ఉంటాడనమాట అవని వైపు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అప్పుడే పాపం ప్రసాదరావు అయితే ఇంకలా తన బరువుని మోస్తూ కూరగాయలు వాటన్నిటిని తీసుకురావడం చూస్తుంది అవని. మావయ్య రండి, నా కార్ ఎక్కండి, నేను లిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. ఏమీ అక్కర్లేదమ్మా అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయ్యో మావయ్య, నా మాట వినండి మావయ్య అని అంటుంది అవని. వద్దమ్మా, నువ్వు ఆ సత్యతో చేతులు కలిపే ఇదంతా చేసావు. మమ్మల్ని ఈ స్థితికి నువ్వే తీసుకొచ్చావు. అలాంటిది ఇప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి అని అంటారు ప్రసాదరావు. మావయ్య, నేను నీ మేనకోడుని కదా, ఒక్కసారి మీ గుండెలపై చేసుకొని చెప్పండి. ఎప్పుడైనా నేను ఒకరిని రోడ్డుకి లాగాలని, ఒకరికి అన్యాయం చేయాలని అనుకుంటానా? నాదా స్వభావమా? చెప్పండి మావయ్య. కాదు కదా. అలాంటప్పుడు మీరెందుకు అలా అనుకుంటున్నారు? చూడండి, నేను సత్య ఇద్దరు కలిసి ఆ ప్లాన్ అసలు చేయలేదు. అది మీరు నమ్మితే నేను చాలా సంతోషపడతాను. త్వరలోనే సత్య మళ్ళీ మీ కేసుని సుప్రీంకోర్టులో వాదించి ఖచ్చితంగా పొలాలు వెనక్కి వచ్చేలా చేస్తాడు మావయ్య. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, మీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు మావయ్య అని అంటుంది పాపం అవని. ఇంకలా చూస్తూ ఉంటారనమాట పాపం. వెంటనే ప్రసాదరావు కానీ ఏమీ మాట్లాడకుండా, చూడమ్మా, నాకు నీ గురించి తెలుసు. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకపోయినా నువ్వంటే ఏంటో నాకు తెలుసమ్మా. కానీ పరిస్థితులు కొన్నిసార్లు కళ్ళతో చూసిందే నమ్మేలా చేస్తాయి. కాబట్టి ఇప్పటికైతే నేను కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతాను అని ప్రసాదరావు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆటోకు కూడా వెళ్ళటం లేదంటే డబ్బులు లేవనుకుంటా. అత్తయ్య గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకవేళ డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం అవని. ఏమైంది అవని, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతారు సుజాత. అక్క, వాళ్ళని చూస్తుంటే సామాన్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవనిపిస్తుంది అక్క. కాబట్టి వాళ్ళకి ఎలా అయినా సహాయం చేయాలి అనుకుంటున్నాను. కానీ వాళ్ళు నేను డబ్బులు ఇస్తే తీసుకోరు కదా అని అంటుంది అవని. చూడు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ విషయాలు నువ్వు మర్చిపోవద్దు అవని. మనం పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క రూపాయైనా మనకిచ్చారా? నువ్వు ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు పడ్డావు, జాబ్ కని ఎన్నో చోట్లకి వెళ్ళావు. కానీ నీకు ఎప్పుడైనా శ్రీకర్ సహాయం చేశాడా? వేదవతి కుటుంబం నిన్నెప్పుడూ అవమానిస్తూనే ఉంది. అలాంటిది వాళ్ళ గురించి నువ్వు అని అంటారు. అక్క, అది మన మేనమామ కుటుంబం అక్క. ఇప్పుడు చెప్తున్నాను, నా దగ్గర ఈ 50,000 ఉన్నాయి. ఎలా అయినా ఈ డబ్బుల్ని వాళ్ళకి అందేలా చేస్తాను అని ఆలోచనలో పడతారు అవని. అవనికి అర్చన గుర్తుకు వస్తుంది. అర్చనకి చెప్తేనే కరెక్ట్ అని చెప్పి అర్చనకి ఆ డబ్బులు ఇస్తూ, చూడమ్మా అర్చన, ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా నువ్వు నీ అంతటి నువ్వు వెళ్ళి ఈ డబ్బుల్ని ఇవ్వమ్మా అని అంటారు. కానీ అవని గారు, ఒకవేళ నేను ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కడివి అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలండి అని అడుగుతుంది అర్చన. ఇంకా అవని అయితే ఒక ప్లాన్ చెప్తుందనమాట అలా అర్చనకి. అర్చన ఓకే అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పెద్దావిడ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఇంకక్కడికి వేదవతి, ప్రసాదరావు, కృష్ణబాబు అందరూ ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు. ఏంటమ్మా అని అడుగుతారు. ఇదేంటి చేతిలో డబ్బులున్నాయి అని ఆ డబ్బుల వైపు చూస్తూ ఉంటుంది శౌర్య. పెద్దావిడ గారు, ఇదిగోండి డబ్బులు అని అంటుంది. ఏంటమ్మా ఇవి, ఎవరిచ్చారు అని అడుగుతారు ప్రసాదరావు. అంటే నేను దేవుడి గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. అప్పుడు ఒక ఆయన నాకు కనిపించారు. ఆయన మీ పొలాల్లో ఉండే కౌలు రైతంట. పోయిన నెల డబ్బులు, ఆ ముందు నెల డబ్బులు మీకు ఇవ్వలేదంట కదా, అవి ఇద్దామని వచ్చాడంట. వస్తే మీరు లేరని, ఆ ఇల్లు ఖాళీ చేసేశారని తెలుసుకున్నాడు. అందుకే గుడికి వచ్చి బాధపడుతుంటే ఏమైంది అని అడిగాను. అప్పుడు ఈ విషయం చెప్పాడు. నేను
వేదవతి గారి ఇంట్లోనే ఉంటాను అని చెప్పాను. ఆయన వెంటనే సరేనని ఆ డబ్బులు నాకు ఇచ్చాడు అని అంటుంది. ఏంటి, వేదవతి గారికి ఇస్తాను ఇవ్వమంటే నీకు వెంటనే డబ్బు ఇచ్చేశాడా? మేము ఈ విషయాలు నమ్మాలా? అత్తయ్య, ఖచ్చితంగా ఇది ఆ అవని ఇచ్చిన డబ్బే అత్తయ్య అని అంటుంది. ఇంకలా అర్చన అయితే, చూడమ్మా, ఈ డబ్బులు మేము తీసుకోము అని అంటుంది వేదవతి. లేదు పెద్దావిడ గారు, నేను చెప్పేది నిజం, కావాలంటే చూడండి అని ఇంకలా తనైతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడని చెప్పడంతో ఫోన్ చేస్తారనమాట వేదవతి. ఫోన్ చేసేసరికి, హలో వేదవతి అమ్మ, మేము ఇదిగో మీకు ఈ కౌలు డబ్బులు పంపించామని చెప్పి ఇంకలా అవని వాళ్ళే కావాలని గొంతు మార్చి మాట్లాడడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి. సమయానికి ఆ అమ్మవారే మనకి డబ్బులు అందేలా చేసింది. ఇప్పుడు ఈ డబ్బులతో మన ఇంట్లో ఉన్న సరుకులన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకలా వేదవతి ఆ డబ్బులు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అదంతా చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అర్చన. అమ్మ చాలా గ్రేట్, ఎలా అయినా ఈ డబ్బుల్ని ఇప్పుడు నానమ్మకి అందేలా చేసింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అర్చన. ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకలా బయటకు వెళ్తుంటే అవని వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారు గుర్తొస్తుంది శ్రీకర్కి. ఇంకా వెంటనే శ్రీకర్ అయితే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కార్ లేదు, ఇప్పుడు సుజాత కూడా బయటికి వెళ్ళారు వదిన, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి ఎవరికి తెలియకుండా నమస్కారం పెట్టుకొని వస్తాను అని దొంగతనంగా శ్రీకర్ అయితే అలా లోపలికి వెళ్తాడు. వెళ్ళి అన్నపూర్ణ మాత వైపు చూస్తూ, అమ్మ, నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కాబట్టి నువ్వు ఎలా అయినా నాకు ఈ జాబ్ వచ్చేలా చేయాలి. నేను నేను నా కుటుంబాన్ని పోషించుకునే స్థానంలో నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. నా కుటుంబం బాగుండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకలా తనైతే మనస్ఫూర్తిగా కోరుకునేసరికి అప్పుడే కళ్ళు తెచ్చి చూసేసరికి ఎదురుగా అవని కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శ్రీకర్. హే, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఆ మాట నేను అడగాలి బావా, నువ్వేంటి ఇక్కడ, అమ్మవారికి నమస్కారం చేసుకోవడానికి వచ్చావా అని అంటారు. అవును, తనకి నమస్కారం చేసుకోవడానికే వచ్చాను, కానీ నువ్వు ఉంటావు అనుకోలేదు. నీ కార్ లేదు కదా, మరి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాం, అందుకే నేను ఇంట్లో ఉన్నాను. బావా, ఇదిగో హారతి తీసుకో అని అంటుంది. ఇంకా మొహం పక్కకు తిప్పుకుంటాడు. చూడు, నువ్వు బయటికి వెళ్తున్నావు, జాబ్ కోసం వెళ్తున్నావు, హారతి తీసుకొని వెళ్ళు, ఈ దేవుడి విషయాల్లో పంతాలకు పోకూడదు అని అంటుంది. ఇంకా వెంటనే హారతి తీసుకుంటాడనమాట శ్రీకర్. ఇంకలా అవని హ్యాపీగా శ్రీకర్కి నైవేద్యాన్ని పెడుతుంది. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని శ్రీకర్కి పెట్టేసరికి, ఇదిగో ముందు తీపి తిని వెళ్తే మంచి జరుగుతుంది, ఉండు నేను ఎదురొస్తాను అని అంటుంది. నీ ఎదురేమీ నాకు అవసరం లేదు అని అంటారు. బావా, నేను నీకు ఎదురొస్తున్నాను సరేనా అని ఇంకలా శ్రీకర్ వెళ్తుంటే అవని హ్యాపీగా శ్రీకర్కి ఎదురు వస్తుంది. ఇంకలా అవని శ్రీకర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఇంకా శ్రీకర్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడనమాట శ్రీకర్. ఇంకా వాళ్ళు జాబ్ని, ఓకే ఈ జాబ్ మీకు ఫైనలైజ్ చేస్తున్నాం, స్టార్టింగ్ మీ శాలరీ 30,000 ఉంటుంది, తర్వాత మేము ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పి ఒక జాబ్ ఇస్తారు శ్రీకర్కి. ఇంకా వెంటనే శ్రీకర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి రీచ్ అవుతాడు. అమ్మా, నాన్న, అందరూ రండి, నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అదంతా గేట్ దగ్గర ఉన్న అవని చూస్తూ ఉంటుంది. అవని దగ్గరికి వెళ్తాడు శ్రీకర్. థ్యాంక్ యూ, శత్రువులకైనా మంచి చేస్తే థ్యాంక్స్ చెప్పడం నాకు అలవాటు, థ్యాంక్ యూ ఎదురొచ్చినందుకు అని అంటారు. ఇదంతా ఆ అమ్మవారి కరుణ అని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట హ్యాపీగా శ్రీకర్ అవని. వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పాత బంధం ఏర్పడుతున్నందుకు అర్చన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.